ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలా కొత్త రోడ్డు అంటారా, ఇలాగైతే ట్రాఫిక్ ఉంటుందండి. ఇలా ట్రాఫిక్ ఉండదండి, ఊర్లోకి వెళ్తుంది. ఊర్లోకి వెళ్తుంది, అవుటర్ అది. లెఫ్ట్కి అయితే సాలూరు హైవే నుంచి అయితే బయటికి వెళ్ళిపోతారు ఒడిశా. రైట్కి అయితే సాలూరు ఊర్లోంచి అడవి మధ్యలోంచి అయితే మనం వెళ్తాం. ఈ రూట్ని తీసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా రైట్ తీసుకోండి. సాలూరు ఊర్లోంచి రైట్ తీసుకోండి. ఫ్రెండ్స్, మేమైతే ఒడిశాలో ఉన్న డియోమాలి వెళ్తున్నాం హిల్ స్టేషన్కి. మామిడిపల్లి దాటాక ఇక్కడ ఒక కొట్టు వస్తుంది. ఆ షాప్ దగ్గర ఏదైనా తీసుకోండి మీరు. ఇక్కడ దండిగాం నుండి ఇగోం జాయభద్ర అని ఒక రూట్ వస్తుంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకోండి. ఇక్కడ నుంచి అంతా అడవే, చిన్న చిన్న ఊర్లు ఉంటాయి. రోడ్డు కూడా అంత బాగాలేదు, చూసుకోండి. ఈ రూట్ అయితే మేము అనుకున్న దానికంటే చాలా వరస్ట్గా ఉంది. కానీ వెళ్ళాలంటే ఇలాంటి రూట్లోంచి వెళ్ళాలి. కొంచెం అడ్వెంచర్గా అనిపిస్తుంది. చాలాసేపటి తర్వాత ఒక ఊరు వచ్చింది. అక్కడ కొంచెం జంక్షన్లా ఉంది, అక్కడ ఆగాం. యాక్చువల్లీ ఈ రోడ్ మేము మిస్ అయ్యాం. సో ఇక్కడ ప్లాటినా బండేసిన ఇంకా మైలేజ్ మిగిలించాలని చక్రమాయ ఇంకా మైలేజ్ తెద్దామని మాకు ఈ రోడ్లు నన్నడు చెక్కేద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ వాగు ఒకటి ఉంది, అక్కడ ఫ్రెష్ అయ్యి. మనం అయితే హనుమాన్ మూవీ స్పాట్కి వచ్చాం. కాకపోతే కొండల్లోకి అయితే వెళ్ళాం. మరి దేవుడు అక్కడ ఉన్నాడని తెలిసింది. మరి రేపైతే మేము అక్కడికి వెళ్ళదలుచుకున్నాం. కుర్రాడు గుడ్డోడు వచ్చాడు. న్యాచురల్ వాటర్తో ఇక్కడ జంక్షన్లో టిఫిన్ కూడా దొరికింది. సో అక్కడ టిఫిన్ చేసి మేము అయితే స్టార్ట్ అవుతాం. టిఫిన్ అయితే బాగానే ఉంది, కాస్ట్ కూడా తక్కువే. సరైంది చెప్పండి. ఇది మావాడు ప్రేమ కాదు. మర్చిపోయిన మామూలు ప్రేమ కాదు, అగ్నికంటే ఏడుగు ఆగలేక ఏడుగు నడుతుంది బండి తిరిగిపోయి. మేమైతే నిన్న నైటు 10 కల్లా స్టార్ట్ అయ్యాం కాకినాడ నుంచి. ఈరోజు మార్నింగ్కి సాలూరు అయితే వచ్చాం. ఇక్కడ సాలూరు దగ్గరలో ఒక టెంపుల్లో కొద్దిసేపు పడుకున్నాం. ఆ కన్నపడే రూట్లోంచే వెళ్ళాలి. మధ్యలో ఒక ఊరు వచ్చింది. స్టార్ట్ అయినప్పటి నుంచి రోడ్ అంతా ఘాటీ రోడ్డే. పైకి రాయల్ ఎన్ఫీల్డ్ కార్ బ్యాటరీలోంచి పెట్రోల్ లీక్ అవుతూ ట్రబుల్ ఒకటి వచ్చింది. కానీ ఇక్కడ కూడా మెకానిక్ లేరంట. ఈ కొండ దాటి అవతలకు వెళ్ళాలి 13 కిలోమీటర్లు, అక్కడ మాత్రమే అవుతుందంట. కానీ మేము ఇక్కడ ఈ కొండ ఎక్కించాలి. బైక్ అయితే స్టార్ట్ అయిన బైక్లే ఎక్కడానికి చాలా కష్టంగా ఉంది. అలా రాగానే ఊరు కనిపించిందండి.